తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని వివిధ ప్రాంతాలలో పెద్దపులి జాడలు కనిపించినట్టు రైతులు చెబుతున్నారు. పొగాకు, జీడి మామిడి తోటల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయని స్థానిక రైతులు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో బందపురం గ్రామ సర్పంచ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతులిచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు పులి జాడల్ని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపులి సంచారంకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, పెద్దపులి సంచారం అటు ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని మండలాల్లో దేవరపల్లి, నల్లజల్ల మండలం, అలాగే దెందులూరు మండలం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పెద్దపులి సంచారం అనేది గత నెల రోజుల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం పెద్దపులి పోలవరం అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే కూడా పేర్కొనడం జరిగింది. కొద్ది రోజులు అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఈ రోజు ఉదయం పోలవరం పరిసర ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పెద్దపులి సంచారం అనేది కూడా గుర్తించడం జరిగింది. అక్కడ పెద్దపులి అడుగు జాడలను, పాదముద్రలను గుర్తించిన స్థానికులైతే కూడా అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో పెద్దపులి అడవిలో నుండి రెడ్డి నాగపాలెం, అలాగే రేపల్లివాడ మీదుగా తూర్పు గోదావరి జిల్లా భీమోలు ప్రాంతానికి ఇల్లు ఉంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే కూడా ఉదయం పులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలు గుర్తించి తెలపడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని బందపురంలో పెద్దపులి అడుగుజాడలను కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అయితే కూడా ఈ ప్రాంతంలో పెద్దపులి మళ్లీ కలిగి తిరుగుతుంది, ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ప్రజలకంతా కూడా సూచనలు చేస్తున్నారు. అయితే పెద్దపులి అడుగుజాడలను కూడా గుర్తించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా ఈ అలజడి ఏమీ లేకపోవడంతో అడవిలోకి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పి అధికారులు కూడా భావించడం జరిగింది. మళ్ళీ ఆహారం కోసం పెద్దపులి మళ్ళీ ఈ ప్రాంతాలకు వస్తుందని కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా కొంత అంచనాకు రావడం జరిగింది. ఈ మేరకే అటవీ శాఖ అధికారులు అయితే కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా ఒంటరిగా పొలాల వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపు రాత్రి సమయంలో ఎవరు కూడా బయట తిరగొద్దని చెప్పి కూడా ఆయా ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న గ్రామాన్ని ప్రాంతాల్లో కూడా సాటింపు వేస్తూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. మరోవైపు ఈ పెద్ద పులిని ట్రాక్ చేసేందుకు ట్రాక్ కెమెరాలను అలాగే బోన్లు కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.